హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమెడీజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి మనం మ్యాథ్స్లో కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం. దానిలో భాగంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చాప్టర్లో 4th పార్ట్కి అయితే వచ్చాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారిగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరింత మందికి మన వీడియోస్ చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Which term of AP 3, 8, 13, 18 and so on is 78 అని అడిగారు. సో ఇచ్చినటువంటి ఏపీ రాసుకుంటున్నాను. దీంట్లో 78 అనేది ఎన్నో టర్మ్ అవుద్దో ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అని చేస్తాం. అండ్ 8 మైనస్ 3 5 అవుతుంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 78 ఇచ్చారు. అయితే 78 ఎన్నో టర్మ్ తెలుసుకోవాలి, అంటే n వాల్యూ క్వశ్చన్ మార్క్ అనమాట. ఏఎన్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 78. ఏ అంటే 3 ఇక్కడ, ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 78. 5 ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3, ఎటు వెళ్తే మైనస్ 3 అవుతుంది. 78 నుంచి 3 తీస్తే 75. 5 టేబుల్ 75లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 1 ఎటు వెళ్తే ప్లస్ 1, అంటే 15 ప్లస్ 1 ఎంత అయిందంటే 16 అయింది. దేర్ ఫోర్ 78 ఈజ్ 16th term of given AP. 16th term of given AP. ఇచ్చిన ఏపీలో 78 అనేది 16th టర్మ్ అవుతుందని రాసాం. నెక్స్ట్ ఫైండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అడిగారు. 5th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయని అడిగారు కాబట్టి ఏ వాల్యూ దీంట్లో 7. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 7. 13 నుంచి 7 తీస్తే 6 వచ్చింది డిఫరెన్స్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 205 అయితే కనుక ఎన్ని టర్మ్స్ ఉంటాయని అడిగారు, అంటే ఎన్ వాల్యూ క్వశ్చన్ మార్క్. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 205. ఇక్కడ ఏ అంటే 7 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 205. 6 ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 ఎటు వెళ్తే మైనస్ 7. 205 నుంచి 7 తీస్తే 198 అవుతుంది. ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 టేబుల్, ఇందులో 3 6 జార్ 18, ఇంకా 1 ఉంటుంది, 18 అనమాట. మళ్ళీ 3 6 జార్ 18, 33 టైమ్స్ అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అటు వెళ్తే ప్లస్ 1, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, దాంట్లో 34 ఉంటాయి. సేమ్ అలాగే నెక్స్ట్ మోడల్. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, అంటే 15.5 నుంచి 18 తీసేయాలి. అంటే 18 నుంచి 15.5 తీసేస్తే ఇంకా 2.5 ఉంటుంది. 2.5 ఉంటుంది. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 2.5 అనమాట. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47. ఎన్ కనుక్కోవాలి కాబట్టి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47 అవుతుంది. ఏ అంటే 18 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5, అంటే 2 2 జార్ 4 ప్లస్ 1 అంతా 5/2 అని రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47. 5/2 ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 18 అటు వెళ్తే మైనస్ 18. సో రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తే 8 ప్లస్ 7 15, 5 1, 5 ప్లస్ 1 మైనస్ 65 అవుతుంది. ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 65 ఇంటూ 2/5 అవుతుంది. 5 టేబుల్ 65లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 13 2 జార్ ఎంత అవుతుందంటే 26 అవుతుంది. సో ఇక్కడ మైనస్ 65ని ఇక్కడ మైనస్ 13 అని రాసుకోవచ్చు. మైనస్ 13 ఇంటూ 2 మైనస్ 26 అయింది. మైనస్ 26 మైనస్ 1 అటు వెళ్తే ప్లస్ 1 అవుతుంది. అయితే ఇక్కడ మనకి టోటల్ ప్లస్ 18 అటు వెళ్తే మైనస్ 65 అయింది. దీని నుంచి ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఎన్ వాల్యూ ఇక్కడ నెగిటివ్లో వస్తుంది. ఒకసారి చూడండి, నెగిటివ్లో అయితే కనుక రాకూడదు యాక్చువల్గా. సో అక్కడ 47 ఇచ్చారా లేకపోతే మైనస్ 47 ఇచ్చారా అనేది ఒకసారి చూస్తే ప్రాబ్లంలో మైనస్ 47 ఇచ్చారు. ఎన్ని టర్మ్స్ ఉంటాయని అడిగారు కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47 కరెక్ట్గా తీసుకున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ప్లస్ 18 రాసాము. అయితే డిఫరెన్స్ రాసేటప్పుడు మనం a2 మైనస్ a1 దగ్గర ఎక్కడ తేడా చేసాం, మైనస్లో వస్తుంది డిఫరెన్స్, మైనస్ 5/2 అనమాట. సో మైనస్ 5/2 వేయలేదు మనం, అంత తేడా వచ్చింది. ఇక్కడ 2/-5 అవుతుంది అనమాట. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ 26 ప్లస్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అవుతాయి అంటే కనుక 27 అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ మైనస్ 150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. ఇచ్చిన ఏపీ రాసుకుంటే 11, 8, 5, 2 అండ్ సో ఆన్. ఈ ఏపీలో మైనస్ 150 అనేది టర్మ్ అవుతుందో లేదు చూడాలి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ 11 అవుతుంది ఇక్కడ.
డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 8 మైనస్ 11 దట్ ఈక్వల్ టు -3 అవుతుంది. ఇందులో -150 అనేది టర్మ్ అవుద్దో లేదు చూడాలంటే an ఈజ్ ఈక్వల్ టు -150గా తీసుకుంటాను. an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు -150. a అంటే 11 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -150 అంటే -3 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 11 అంటే -11 అంటే -161 అవుతుంది. 3 టేబుల్ అయితే క్యాన్సిల్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ అయితే క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. -1 అంటే +1 అవుతుంది. 161/3 ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 3 3 కాబట్టి యాడ్ చేస్తే 164/3 క్యాన్సిల్ అవ్వదు. n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఖచ్చితంగా n అంటే పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. ఇది పాజిటివ్ ఇంటిజర్ అవ్వట్లేదు కాబట్టి -150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. నాట్ ఏ టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఖచ్చితంగా ఇచ్చిన ఏపీలో -150 అనేది టర్మ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే లేదనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో అదే n వాల్యూ నార్మల్ నెంబర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదో 5 10 20 30 వస్తే అప్పుడు ఆ టర్మ్ అందులో ఉంటుందని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఫైండ్ 31st టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. A31 కొనుక్కోవాలి. 11th టర్మ్ ఇచ్చారు, 11th టర్మ్ 38 అని ఇచ్చారు. 16th టర్మ్ ఏమో 73 అని ఇచ్చారు. సో ఈ రెండింటి నుంచి ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఈజీగా A31 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి 11 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 38 అంటే a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. అలాగే ఇక్కడ a ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 73 అంటే a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను 1 - 2 చేస్తాను. చేస్తే a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38, a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. మైనస్ చేసాం అనుకోండి ఏలు క్యాన్సిల్ అయిపోతాయి. -5d ఈజ్ ఈక్వల్ టు 13 నుంచి 8 తీస్తే 5 అవుతుంది. సో ఇక్కడ 6 నుంచి 3 తీస్తే 3 కాబట్టి -35. మైనస్ క్యాన్సిల్. 5 టేబుల్ 35లో 7 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. డి వాల్యూ 7. డి ఎప్పుడైతే 7 అయింది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. a ప్లస్ 10 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 38 అంటే a ప్లస్ 70 ప్లస్ 70 వెళ్తే -70 అవుద్ది. 38 మైనస్ 70. 70 నుంచి 38 మైనస్ చేస్తే 32 వస్తుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు -32 అవుతుంది. సో an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను నేను. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి A31 కావాలంటే A31 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత అండి -32 ప్లస్ 31 మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత అండి ఇక్కడ 7 అంటే -32 ప్లస్ 30 ఇంటూ 7. 7 30 సార్ ఎంత అండి 210. 210 నుంచి ఇప్పుడు 32 తీసేయాలి. 10 నుంచి 2 తీస్తే 8 బార్ అయిపోయింది. 20 ఉంటుంది. 20లో 3 తీస్తే 17 అవుతుంది. 178 అవుతుందండి. సో దేర్ ఫోర్ 31st టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ ఈజ్ 178. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, an AP consists 50 terms of which third term is 12 అని ఇచ్చారు. 50 టర్మ్స్ ఉంటాయి అన్నారు కాబట్టి దాంట్లో లాస్ట్ టర్మ్ 106. 50 టర్మ్స్ ఉంటాయి అన్నారు, లాస్ట్ టర్మ్ 106 కాబట్టి 50th టర్మ్ ఏమవుతుందంటే 106 అవుతుంది. ఏ ప్రాబ్లం అయినా మనం ఎక్కువగా ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ మొత్తం వాడే ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి యూజ్ చేస్తాం. దాని ప్రకారం a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇక్కడ a ప్లస్ 50 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 106. a ప్లస్ 49d ఈజ్ ఈక్వల్ టు 106. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. 29th టర్మ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలన్నా ఏ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలి. అంటే ఇక్కడ 1 - 2 చేస్తాం. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ 49d ఈజ్ ఈక్వల్ టు 106. మైనస్ చేస్తే ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -47d ఈజ్ ఈక్వల్ టు 12 తీసేయాలి. అంటే ఇక్కడ 4 -94 అవుతుందండి. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్. 47 డబల్ చేస్తే ఎంత అవుతుంది 94 అవుతుంది కాబట్టి డి వాల్యూ 2 అయింది. ఈక్వేషన్ 1లో పెడతాం. a ప్లస్ 2 ఇంటూ డి అంటే 2 2 2 జర్ అంతా 4
ప్లస్ 4 అంటే ఎంత -4, 12 - 4 అంటే therefore a is equal ఎంత అండి 8. a వాల్యూ 8, d వాల్యూ ఎంత ఏంటంటే 12 అయింది. సో మనం 29th టర్మ్ కనుక్కోవాలి కాబట్టి ఇటువైపు ఇక్కడ రాస్తాను చూడండి. 29th టర్మ్ కనుక్కోవాలంటే an is equal to a plus n minus 1 into d కాబట్టి a29 is equal to a అంటే అంత 8 plus 29 minus 1 into d అంటే 2 అవుతుంది. అంటే a29 is equal to 8 plus 28 into 2. a29 is equal to 8 plus 56 అనమాట. 56కి 8 కలిపితే 64. Therefore a29 is equal to 64. 29th term of given AP is 64 అయింది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం. If the third term and ninth term of AP are 4 and -8 respectively, which term of AP is 0? 0 అనేటువంటిది ఏ టర్మ్ అవుతుందని అడిగారు. థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చారు 4, నైన్త్ టర్మ్ ఎంత ఇచ్చారు -8. థర్డ్ టర్మ్ అంటే a plus 3 minus 1 into d is equal to 4. అంటే a plus 2d is equal to 4. This is equation number 1. a plus 9 minus 1 into d is equal to -8. a plus 8d is equal to -8. ముందు మనం ఏం కనుక్కోవాలి, a వాల్యూ d వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 1 - 2 చేస్తాను. a plus 2d is equal to 4. a plus 8d is equal to -8. మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతాయి. మైనస్తో ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. -8 + 2 అంటే -6d is equal to 12. d is equal to 6 2 టైమ్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి d is equal to -2 అవుతుంది. మరి ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను d వాల్యూని. 2 × -2 is equal to 4. ప్లస్ ఇంటూ మైనస్ -4. -4 వెళ్తే +4. 4 + 4 ఎంత అండి 8. ఏ వాల్యూ ఎంత అయిందండి 8 అయింది. ఎన్నో టర్మ్ 0 అవుతుందని అడిగారు. అంటే an is equal to 0 అని తీసుకున్నాం అనుకోండి. an అంటే ఏంటి a plus n minus 1 into d is equal to 0. అంటే 8 plus n minus 1 into d అంటే ఎంత అండి -2 is equal to 0. అంటే ఇక్కడ -2 into n minus 1 is equal to +8 వెళ్తే -8. n minus 1 is equal to -8/-2. మైనస్లు క్యాన్సిల్ 2 టేబుల్ 4 టైమ్స్. therefore n is equal to -1 అంటే వెళ్తే +1. ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 0 అనమాట. 0 ఈజ్ ద ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఇచ్చిన ఏపీలో 0 అనేటువంటిది ఫిఫ్త్ టర్మ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ద 17th టర్మ్ ఆఫ్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7 అని ఇచ్చారు. కామన్ డిఫరెన్స్ ఎంత అని. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అని అడిగారు కాబట్టి 17th టర్మ్ రాసుకుని -10th టర్మ్ రాస్తే 7కి ఈక్వల్ చేద్దాం. 17th టర్మ్ ఫార్ములా a plus 17 minus 1 into d. 10th టర్మ్ ఫార్ములా a plus 10 minus 1 into d. అంటే ఇక్కడ an is equal to a plus n minus 1 into d అని రాసుకోవచ్చు బ్రాకెట్లో. సో ఇక్కడ మైనస్ ఇంటూ చేస్తే -a. ఇక్కడ 9d ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -9d. ఇక్కడ 16d. ఏలు క్యాన్సిల్ అయిపోయినాయి. 16dలోంచి 9d తీసేస్తే 7d is equal to 7. d is equal to 7/7 ఎంత అయిందంటే 1 అయింది. అంటే కామన్ డిఫరెన్స్ ఎంత అయిందంటే 1 అయింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 15, 27, 39 and so on will be 132 more than its 54th టర్మ్ అని అడిగారు. సో ఇచ్చినటువంటి ఏపీ రాసాను. ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ 3. కామన్ డిఫరెన్స్ d is equal to a2 - a1 అంటే 15 - 3 12 అయింది. సో అక్కడ మనం ఏమని అడిగారు క్వశ్చన్లో, ఏ టర్మ్ 54th టర్మ్ కన్నా 132 ఎక్కువ అని అడిగారు. సో ఎంత టర్మ్ అని అనుకుందాం. ఆ n కనుక్కోవాలి. ఇక్కడ an is equal to 54th టర్మ్ ప్లస్ 132 అని రాశాను. an అంటే a plus n minus 1 into d. 54th టర్మ్ ఫార్ములా a plus 54 minus 1 into d ప్లస్ 32 132 ఉంది. ఏలు క్యాన్సిల్ అయిపోయినాయి. d బదులు ఇక్కడ 12 పెట్టాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ 12 into n minus 1. 53 into 12 అంటే 636 ప్లస్ 132 యాడ్ చేస్తే 768. 12 ఇంటూ చేస్తుంది, ఎంత డివైడ్ చేస్తుంది. n minus 1 is equal to 64 అయింది. n is equal to 65. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. 2 APs have same common difference. రెండు ఏపీలకి కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్ అని అడిగారు. సో ఇద్దరికి ఉన్న కామన్ డిఫరెన్స్ని నేను d అని అయితే రాసేసుకుంటాను. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు d అని రాసుకుంటే d అని రాద్దాం. ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ 2 APs. ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ 2 APs. రెండు ఏపీసీలో ఉండేటువంటి ఫస్ట్ టర్మ్ దాన్ని అనుకుంటాను, ఇంకొక దాన్ని a' అనుకుంటాను.
ఇద్దరికి కామన్ డిఫరెన్స్ మాత్రం డి. గివెన్ దట్ ప్రాబ్లంలో మనకు వాడు ఇచ్చిన విషయం ఏంటంటే 100th టర్మ్లో ఉన్న డిఫరెన్స్ అంటే ఏ 100కి ఏ డాష్ 100కి ఉన్న డిఫరెన్స్ ఎంత అన్నాడు 100 అని ఇచ్చాడు. 1000 టర్మ్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ కూడా ఏ ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ డి, ఇక్కడ ఏ డాష్ అని రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 100. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వేసామన్నమాట. అంటే ఇక్కడ ఏ ప్లస్ 99d మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఏ డాష్, 99d ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 99d అవుతుంది. ఇది 100. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ టర్మ్స్ ఏమవుతాయి, ఏ మైనస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో క్వశ్చన్లో వాడు అడిగింది ఏంటంటే 1000 టర్మ్లో డిఫరెన్స్ కాబట్టి ఏ 1000కి ఏ డాష్ 1000కి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి అని అర్థం. సో మైనస్ ఇక్కడ ఏ డాష్లో కూడా ఏ డాష్ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి అని అర్థం. ఇక్కడ అప్పుడు ఏ ప్లస్ 999d ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ డాష్ ఇక్కడ మైనస్ 999d, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ మైనస్ ఏ డాష్ మిగులుతుంది. ఆల్రెడీ యూ నో దట్ ఏ మైనస్ ఏ డాష్ అంటే ఎంత 100 కాబట్టి. సో డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్ ఈస్ 100 అయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? 3-digit నెంబర్స్ ఎన్ని నెంబర్స్ 7తో డివిజిబుల్ అవుతాయి అని అడిగాడు. అసలు 3-digit నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 100 దగ్గర. 7తో డివైడ్ చేసి చూస్తాను. 1 7 జా 7 30 వచ్చింది. 4 7 జా 28, రిమైండర్ 2 మిగులుతుంది. అంటే 100 తర్వాత ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే కనుక ఇంకా 2 ఉంది. యాక్చువల్లీ 7 రావాలంటే 5 యాడ్ చేయాలి. 105 అనేది డివిజిబుల్ అవుతుంది చూడండి. 105 అనేది ఎక్కడ డివిజిబుల్ అవుతుంది, 1 7 జా 7 35 15 టైమ్స్ అనమాట. సో ఓకే, 3-digit నెంబర్స్ 105 నుంచి 7తో డివిజిబుల్ అవుతాయి. మరి లాస్ట్ నెంబర్ ఏంటి 3-digit నెంబర్స్లో 999 కాబట్టి 7తో డివిజిబుల్ చేసి చూద్దాం. 1 7 జా 7, 4 7 జా 28, 1 9, 2 7 జా 14, 5 మిగులుతుంది. ఎక్స్ట్రా 5 ఉంది, 5 తీసేయాలి. 5 తీసేస్తే ఎంత 994 డివిజిబుల్ అవుతుంది చూడండి ఒకసారి. 999 నుంచి 5 తీసేస్తే 994 డివిజిబుల్ అవుతుంది. 1 7 జా 7 29 కాబట్టి 4 7 జా 28, 1 4 2 7 జా 14. సో ఇలా రఫ్ వర్క్తో మనం కొంత ఐడియా తెచ్చుకోవాలి, లేదంటే ప్రాబ్లం మనం చేయలేము అనమాట. సో ఇక్కడ 3-digit నెంబర్స్ డివిజిబుల్ బై 7 ఆర్ 7తో డివిజిబుల్ అయ్యే 3-digit నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి 105 నుంచి. 7 8 చేస్తే 112 అండ్ స్వాన్ లాస్ట్ నెంబర్ అంతా 994. ఇక్కడ ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105, డి అంటే ఏంటి A2 మైనస్ A1 అంటే 112లోంచి 105 తీసేయాలి అంటే 7 అవుతుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 994 వేసింది. ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 994. ఏ అంటే ఎంత ఇక్కడ 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత ఇక్కడ 7 ఈజ్ ఈక్వల్ టు 994. 7 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 105 వెళ్తే మైనస్ 105, 14 నుంచి 5 తీస్తే 9, సో ఇంకా 8 ఉంది ఇక్కడ. 8 మైనస్ 0 8 అవుతుంది. ఇంకా ఇక్కడ 9 నుంచి 1 తీస్తే 8 అవుతుంది. సో 7 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 889/7. 7 n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 టేబుల్ 1 7 జా 7, ఇంకా 18 ఉంటుంది. 2 7 జా 14, ఇంకా 4 ఉంటుంది. 7 7 జా 49. n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే వెళ్తే ప్లస్ 1. సో దేర్ ఫోర్ 128 టర్మ్స్ ఉంటాయి అనమాట. సో అయితే ఇప్పుడు హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అంటే కనుక 128 3-digit నెంబర్స్ డివిజిబుల్ బై 7 అని రాసుకోవాలి. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా ఏఎన్ ఫార్ములాని యూజ్ చేస్తాం. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ ఇన్ బిట్వీన్ 10, 250 అని ఇచ్చారు. సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇన్ బిట్వీన్ 10, 250 మధ్యలో ఉన్నటువంటి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏంటంటే కనుక 10 తర్వాత వచ్చే నెంబర్ 12 4లో డివిజిబుల్ అవుతుంది. 16, 20 అండ్ సో ఆన్. 250 అనేది 4లో డివిజిబుల్ అవ్వదు, 248 అవుతుందండి. సో 6 4 జా 24, ఇక్కడ 2 4 జా 8 కాబట్టి.
ఓకేనా. ఇప్పుడు n వాల్యూ కనుక్కోవాలి. దీంట్లో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 12, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, 16 మైనస్ 12 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి n వాల్యూ. ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు 248 అని ఇచ్చారు. an అంటే ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 248. ఇక్కడ a అంటే 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 248. 4 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 వాడు వెళ్తే మైనస్ 12 అవుతుంది. సో 236 అవుతుంది. ఇది n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 236 బై 4. 5 4 జా 20, ఇంకా 3 ఉంటుంది, 6 36, 9 4 జా 36. n ఈక్వల్ టు మైనస్ 1 వెళ్తే ప్లస్ 1 అవుద్ది. 59 1 కలిపితే 60 అనమాట. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇన్ బిట్వీన్ 10 అండ్ 250. 10కి 250కి మధ్యలో ఉన్నటువంటి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉంటాయి అంటే కనుక 60 ఉంటాయి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ద ఎంత టర్మ్స్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్. 2 APల్లోని ఎంత టర్మ్ ఎప్పుడు ఈక్వల్ అవుతుందని అడిగారు. ఇందులో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 63, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 65లోంచి 63 తీసేస్తే 2 అవుతుంది. సేమ్ అలాగే 3 10 17 అండ్ సో ఆన్లో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 3, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 10 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇద్దరిలోనూ కూడా ఎంత టర్మ్ ఎప్పుడు ఈక్వల్, ఎంత టర్మ్ ఈక్వల్ అయితే కనుక అది ఏంటో కనుక్కోమన్నాడు. ఇక్కడ దీన్ని a డాష్ అనుకొచ్చుకొని అప్పుడు an ఈజ్ ఈక్వల్ టు an డాష్ అని ఇచ్చారు. సో ఇక్కడ dనేమో d డాష్ అనుకున్నాం పోనీ. సో ఇక్కడ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు ఎంత టర్మ్స్ రెండు ఈక్వల్ అవ్వాలంట 2 APsలోను. సో ఇక్కడ ఏమవుతుంది a డాష్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ d డాష్. సో ఇక్కడ నెంబర్ రెండు చోట్ల నెంబర్ ఒకే నెంబరు n అనేది సేమ్ కాబట్టి ఏ టర్మ్ ఈక్వల్ అవుతున్నారు. ఇక్కడ వాల్యూస్ తగ్గుతుండే, ఇక్కడ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఏదో ఒక టర్మ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 2 3లోనే చెప్తాం మనం. దాని గురించి ఇక్కడ డాష్ అని రాసుకోకలేదు అన్నకి. సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఇక్కడ 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత అంటే ఇక్కడ 2 అనమాట. ఇక్కడ ఏ డాష్ అంటే 3 ప్లస్ 7 n మైనస్ 1 ఇంటూ d డాష్ అంటే ఎంత 7. సో ఇప్పుడు ప్లస్ 3 వస్తే మైనస్ 3 అవుతుంది. 63 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది 60 అవుతుంది. సో ఇలా ఉంచేయండి, మొత్తం అంతా మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2n మైనస్ 2, ఇక్కడ 3 ప్లస్ 7n మైనస్ 7. సో 63లోంచి 2 తీస్తే 61 ప్లస్ 2n, 7n మైనస్ 4 అవుద్ది. మైనస్ 4 ఇడితే ప్లస్ 4, ప్లస్ 2 వెళ్తే మైనస్ 2, 7 మైనస్ 2 ఎంత 5n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇడితే ప్లస్ 4 అంటే 65. దేర్ ఫోర్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5 టేబుల్, ఇందులో 13 టైమ్స్. సో 13th టర్మ్ ఆఫ్ 2 APs ఆర్ ఈక్వల్ అని రాస్తాం. సో 2 APల్లోనూ 13th టర్మ్ అనేది ఈక్వల్ అవుతుంది అనేది రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, డిటర్మైన్ AP హ్యూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 16 అని ఇచ్చారు. థర్డ్ టర్మ్ 16 అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 7th టర్మ్ ఎక్సీడ్స్ 5th టర్మ్ బై 12 అంటే 7th టర్మ్ 5th టర్మ్ కన్నా 12 ఎక్కువ ఉంటుంది. ఇక్కడ A3 అంటే ఫార్ములా a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ 16 అంటే ఇక్కడ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ 16. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. A7 అంటే కనుక a ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ d మైనస్ ఆఫ్ A5 అంటే a ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 12 అంటే a ప్లస్ 6d మైనస్ a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4d ఈజ్ ఈక్వల్ టు 12. a క్యాన్సిల్ అయిపోతుంది. 2d ఈజ్ ఈక్వల్ టు 12, d ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే d వాల్యూ 6 అవుతుంది. సో ఆ 6ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. a ప్లస్ 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 16, a ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 16, a ఈక్వల్ టు 16 మైనస్ 12, ఏ వాల్యూ ఎంత అవుతుందండి 4 అయింది. సో డిటర్మైన్ AP అని అడిగారు కాబట్టి AP ఈజ్ a ప్లస్ d, a ప్లస్ 2d, a ప్లస్ 3d అండ్ సో ఆన్ అంటాం కాబట్టి ఇక్కడ a అంటే 4, d అంటే 10 కలపాలి కాబట్టి 10, మళ్ళీ ఇంకా 6 కలిపాం, 6 కలిపితే 10, మళ్ళీ 6 కలిపితే 16, 16 6 కలిపితే 22 అండ్ సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అని అడిగారు. లాస్ట్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కుందాం. దానికోసం ఏ వాల్యూ d, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే an ఈజ్ ఈక్వల్ టు 253,
ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 253. ఏ అంటే 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 253. 5 ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 వెళ్తే -3 కాబట్టి 253లోంచి 3 తీస్తే 250. 5 టేబుల్ ఇందులో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు therefore n ఈజ్ ఈక్వల్ టు 51 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 20th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నుంచి 20th టర్మ్ కావాలి అంటే లాస్ట్ నుంచి 20th టర్మ్ కావాలి అంటే లాస్ట్ నుంచి 19 టర్మ్స్ రిమూవ్ చేసేయాలి అంతే కదా. సో 20th టర్మ్ కావాలంటే 19 సో అప్పుడు 19 టర్మ్స్ రిమూవ్ చేస్తే 51 మైనస్ 19 అంటే 32 టర్మ్ అనేది ఫస్ట్ నుంచి 32 టర్మ్ అనేది లాస్ట్ నుంచి 20th టర్మ్ అవుతుంది అనమాట. అంటే ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి సబ్స్టిట్యూట్ చేస్తే 32 మైనస్ 1 ఇంటూ డి రాస్తాం. అంటే 31 ఇంటూ ఏ అంటే 3 ఇక్కడ డి అంటే 5 31 5 ఆర్ 155 ప్లస్ 3 అంటే 158 అయింది. సో therefore 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 158 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ద సమ్ ఆఫ్ 4th అండ్ 8th టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ 24 అని ఇచ్చారు. 4th టర్మ్ 8th టర్మ్ యాడ్ చేస్తే 28 వస్తుందంట. అండ్ ద సమ్ ఆఫ్ 6th అండ్ 10th టర్మ్ ఈజ్ 44 అంట. అంటే a6 ప్లస్ a10 ఈజ్ ఈక్వల్ టు 44. ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ అని అడిగారు. a4 అంటే ఇక్కడ ఫార్ములా a ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి ప్లస్ ఇక్కడ a ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 24 అని రాస్తాను. అంటే a ప్లస్ 3d ప్లస్ a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 24. 2a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 24. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 12. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అయింది. a6 అంటే ఫార్ములా a ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ డి. a10 అంటే a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 44. అంటే a ప్లస్ 5d ప్లస్ a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 44. 2a ప్లస్ 14d ఈజ్ ఈక్వల్ టు 44. 2 టేబుల్లో డివైడ్ చేస్తే a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 22. సో మనం ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలంటే ఏ కావాలి డి కావాలి మనకి. ఇక్కడ 1 మైనస్ 2 చేస్తాం. a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 22. మైనస్ చేసేస్తే a క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. దట్ ఎంప్లాయిస్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 బై మైనస్ 2 అంటే d వాల్యూ 5 అవుతుంది. d ఎప్పుడైతే 5 అయింది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 12. a ఈక్వల్ టు 12 మైనస్ 25. therefore a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 వచ్చింది. a మైనస్ 13 వచ్చింది. d ఏమో 5 వచ్చింది. ఫస్ట్ 3 టర్మ్స్ కావాలంటే ఏం కనుక్కోవాలి. a ప్లస్ d a ప్లస్ 2d కాబట్టి a అంటే మైనస్ 13 కాబట్టి మైనస్ 13 మైనస్ 13 ప్లస్ 5 మైనస్ 13 ప్లస్ 2 ఇంటూ 5 అంటే మైనస్ 13 5 కలిపితే మైనస్ 13 మైనస్ 8 మైనస్ 3 అయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an annual salary 5,000 and received an increment 200 rupees each year. In which year did his income reach 7,000 అని అడిగారు. ఫస్ట్ ఇన్కమ్ ఎంత అండి. ఫస్ట్ స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఏ వాల్యూ 5,000. ఇంక్రిమెంట్ ఈచ్ ఇయర్ లో పెరిగే ఇంక్రిమెంట్ ఎంత అంటే కనుక కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ 200. ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు 7,000 అవుతుంది శాలరీ అని అడిగారు. an ఈజ్ ఈక్వల్ టు 7,000 అయితే n వాల్యూ కనుక్కోవాలి. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 7,000. a అంటే ఇక్కడ 5,000 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 200 ఈజ్ ఈక్వల్ టు 7,000. 5,000 అడి వెళ్తే మైనస్ 5,000 కాబట్టి 200 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2,000. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2,000 200తో డివైడ్ చేస్తే 10. n ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. therefore 11th year Subbarao reach the salary 7,000 rupees. 7,000 రూపీస్కి ఎప్పుడు వెళ్తారంటే 11 years తర్వాత వెళ్తారు. అంటే 95లో 5,000 కదా, 95 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకి 95 96 97 98 99 2000 2001 2 3 4 5 2005కి వచ్చేటప్పటికి ఆయన శాలరీ 7,000 అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
Next problem, Ramkali saved 5 rupees in the first week of a year and then increased her weekly saving by 1.75 rupees. ప్రతి వారం కూడా 1.75 పెంచుకుంటూ ఆ అమ్మాయి సేవింగ్ చేసుకుంటుంది అనమాట. ఎంత వీక్లో సేవింగ్ 20.75 అయితే సో ఎన్ వాల్యూ ఎంత అని అడిగారు. ఫస్ట్ సేవింగ్ ఎంత అండి 5 రూపీస్, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 1.75 రూపీస్ అని ఇచ్చారు. సో ఎంత వీక్లో సేవింగ్ ఇన్ ఎంత వీక్ ఈజ్ ఈక్వల్ టు 20.75 రూపీస్ అని రాస్తారు. ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 20.75 రూపీస్. ఇక్కడ ఎన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏ అంటే 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 1.75 ఈజ్ ఈక్వల్ టు 20.75 ప్లస్ 5 వెళ్తే -5 అవుద్ది. 1.75 ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 5 రిమూవ్ చేస్తే 15.75. n minus 1 is equal to 15.75 by 1.75 అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూడండి. రఫ్గా 13 టైమ్స్ అనుకోండి. 13 1 13 అవుతుంది. 13 7.5 అనమాట. అయితే ఇక్కడ ఒక పని చేద్దాం, పైన కింద కూడా 100తో డివైడ్ చేసాం అనుకోండి. 1575 by 175 అని రాసేసుకుంటే 5 టేబుల్ ఇందులో 3 5 15 2 ఉంటుంది 35 టైమ్స్. 5 టేబుల్ 3 5 15 1 5 5 25 5 5 అనమాట. మళ్ళీ 5 టేబుల్ 7 టైమ్స్. 5 టేబుల్ ఇందులో 6 5 30 63 టైమ్స్. మళ్ళీ అగైన్ ఇక్కడ 7 టేబుల్ 9 టైమ్స్. సో ఓవరాల్గా 9 అవుతుంది ఆన్సర్. అంటే -1 వెళ్తే +1 కాబట్టి 10. సో దేర్ ఫోర్ at 10th week Ramkali saving become 20.75 రూపీస్ అవుతుంది. ఓకేనా, 10th వీక్ వచ్చేటప్పుడు. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.